హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా గ్యాలరీ. టుడే మన స్పెషల్ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా ఉండాలంటే మాత్రం ఇలా ఒక్కసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరి రుచికరమైన మటన్ కర్రీ ఆ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ మసాలా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా దినుసులు తీసుకుందాం. జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 2 స్పూన్స్, నువ్వులు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, యాలక్కాయలు 5, మొగ్గలు 8 ఈ క్వాంటిటీస్లో తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కకు పెట్టుకుని ఈ దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాం. కుక్కర్ తీసుకుని ఈ గరిటతో 5 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేయండి. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మాంసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్లుగా కలపాలి. చిటికెడు దాల్చిన చెక్క పౌడరు, 2 స్పూన్స్ కారం, ముందుగా మనం తయారు చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. దీన్ని బాగా కలిసేటట్లుగా కలపాలి. ఆనియన్స్ ఎక్కువ అవడం వల్ల తీపి ఎక్కువ అవుతుందని చాలామంది అనుకుంటారు, కానీ కారం ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి విజిల్ పెట్టేసుకుందాం. ముదురు మాంసం అయితే 10 విజిల్స్ వేయించుకోండి, లేత మాంసం అయితే 8 విజిల్స్ వేయించుకోండి. నేనైతే 10 విజిల్స్ వేయించాను. చల్లారిన తర్వాత మూత తీసి 1/2 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని దీని దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుని బౌల్లో సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా గుమగుమలాడుతూ టేస్టీగా మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.